ఓఆర్ఆర్ లీజ్ పై విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సిట్ కు సంబంధించిన విధి విధానాలు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. సిట్ నివేదిక తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? విచారణకు ఆదేశించడం వెనుక ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు లీజుకివ్వడంపై తీవ్ర చర్చ జరిగింది. అసెంబ్లీలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు రావడంతో ఔటర్ రింగ్ రోడ్ ను ఆయుచితంగా అప్పనంగా ఎవరికో అప్పగించారని విచారణకు ఆదేశిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ ను అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పనంగా అమ్మేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకు ఓఆర్ఆర్ ను ప్రైవేట్ సంస్థకు అమ్మడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ తో విచారణకు ఆదేశిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వారు మనస్ఫూర్తిగా విచారణకు ఏదైతే అడిగినరో స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రతిపాదన ఔటర్ రింగ్ రోడ్ ను 30 ఏళ్ల పాటు ప్రైవేట్ కు అప్పగించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ప్రక్రియలో 4 సంస్థలు పాల్గొనగా ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7,380 కోట్లకు దక్కించుకుంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 3 దశాబ్దాల పాటు ఔటర్ ను దక్కించుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా మొత్తం 7,380 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ హెచ్జిసిఎల్ కు చెల్లించింది. దీంతో 30 ఏళ్ల పాటు ఔటర్ పూర్తి బాధ్యతలను ఐఆర్బీకి అప్పగించింది. బీఆర్ఎస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్లపై విచారణ జరిపించేందుకు సీఎం సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.